హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వీడియో పెట్టి 1 ఇయర్ అవుతుంది కదా. నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నాను. సో అందుకే నేను వీడియో పెట్టలేకపోతున్నాను. అంటే ఒక అబ్బాయి తన సొంత రతి లాభం కోసం జీవితాల్లోకి వచ్చి ఎన్నో అబ్యూజివ్ థింగ్స్ చేసి, కుట్రలు కూడా చేసి, ఇంకా నన్ను వేధిస్తుంటే ఇంకా వీడియో చేయలేక ఇంకా నాకు అదే సరిపోతుంది, ఆ పనే సరిపోతుంది. కింద చాలామంది అడుగుతున్నారు కింద కామెంట్లో, ఏంటి ఒక అబ్బాయి వచ్చి లైఫ్ని స్పాయిల్ చేశాడంట కావాలని తన సొంత రతి లాభం కోసం అని. సో అమ్మాయిలు జాగ్రత్త అండి. అబ్బాయిలు టెక్నాలజీ తెలిస్తే అమ్మాయిల లైఫ్లోకి వచ్చి నగ్నంగా చూడటం, వేరే వాళ్ళకి చూపించడం, కుదిరితే అమ్మాయికులు అయితే అమ్మాయికురాలు అయితే కుట్రలు చేయడం అలాంటివి జరుగుతున్నాయి. సో బీ కేర్ఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఎవరైనా సరే అమ్మాయికులు అయితే చాలు ఆడేసుకుంటారు. సో అమాయకంగా ఉండకండి, లేకపోతే నాలాగా లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అందుకే నేను వీడియోలు పెట్టడం లేదు ఈ మధ్య. సో అందుకే నేను నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లంగా ఉండి ఇంకా నేను వీడియోలు పెట్టడం లేదన్నమాట, లేకపోతే పెట్టేదాన్ని. సో ఇట్లా లైఫ్ని స్పాయిల్ చేసి ఇట్లా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. ఒక అమ్మాయి, ఇంకా ఆ అమ్మాయి పాపం అమ్మాయికురాలన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి మీద కుట్రలు పన్నాడు వాళ్ళ క్లాస్మేట్. ఆ క్లాస్మేటే కుట్రలు పన్నాడు అనమాట. అమ్మాయి చాలా చాలా కుట్రలు పన్నాడు. అమ్మాయి అమ్మాయికురాలు, అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక కుట్రలు పన్నాడు. టెక్నాలజీ తెలుసు అబ్బాయికి, చాలా ధనవంతుడు అంట. అమ్మాయి ఏమో పేదది, ఆ అబ్బాయి ఏమో చాలా ఉన్నోడంట. అయితే ఆ అమ్మాయిని అన్ని విధాలు నాశనం చేశాడు ఆ అబ్బాయి సొంత రతి లాభం కోసం. సో మళ్ళీ చెప్తున్నా, ఇలా మోసపోకండి. ఇలా చాలా పాప మా ఫ్రెండ్ బోర్ నన్ను ఏడ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంకా. సో అబ్బాయి సొంత క్లాస్మేట్ అయ్యి ఉండి ఆ పిల్ల మీద కుట్రలు పన్నాడు, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసి అంటే నేను షాక్. అసలు షాక్ అంటే షాక్. నేను ఓదార్చాను, ఇంకా అలా చేయొద్దు, ఇంకా అలా చేయొచ్చాను, ఓదార్చాను. ఇంకా అంతకుమించి నేనేం చేస్తాను. ఫుల్గా ప్రాబ్లంలో ఇరుక్కుంది అమ్మాయికురాలు, ఫుల్గా ఇరుక్కుంది ప్రాబ్లంలో. సో ఫ్రెండ్స్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఓకే, బాయ్, సీ నెక్స్ట్ టైం.